అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. ఇవాళ మళ్ళీ ఒక విషాదంతో మీ ముందుకు వచ్చిన. ఇవాళ డ్రమ్ములు అయిపోయినాయి, కుక్కర్లు అయిపోయినాయి, కొండల మీదకి వెళ్ళి గుట్టల మీదకి వెళ్ళి దొబ్బుడు అయిపోయింది, తోసుడు అయిపోయింది, ఆర్పికులు అయిపోయినాయి, సిలిండర్ల కింద పెట్టుడు అయిపోయింది, బండల కింద పాచి పెట్టుడు అయిపోయింది. ఇక ఒక ముండ నిన్న మొగుడిని మత్తు టాబ్లెట్లు ఇచ్చి పడుకోబెట్టేసి ఒక పాముని తీసుకొచ్చి పాముతోని కాటేపించి చంపేపించింది. సిగ్గున్నాదే నీకు? శరమున్నాదే? ఏం పుట్టిందే ముండల్లారా? ఇట్లా తయారైందే. ఒక్క 6 నెలల్లో 654 మంది మొగోళ్ళని చంపినాయి. ఇదేనానే మీరు నేర్చుకునేది? అరే మీకు రాజ్యాంగం ఇచ్చింది కదనే, మొగోడిని వదిలిపెట్టి డైవర్స్ తీసుకొని ఇంకో నెంబడి పోండి. మగ పిల్లలు ఎందుకు చంపుతారు? ఇలా పవన్ కళ్యాణ్ గారి భార్యని మీరు ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకు అంటే ఆమె మన దేశం కాదు, మన కులం కాదు, మన మతం కాదు, క్రైస్తవ కుటుంబంలో పుట్టినామే. ఇవాళ మన భారతదేశ సాంప్రదాయాలను కట్టుబాట్లను గౌరవిస్తూ భర్త ఆరోగ్యం బాగలేకపోతే తిరుపతి మెట్లెక్కి మొక్కు తీర్చుకొని, గతంలో అలా బాబు ఆరోగ్యం బాగాలేకపోతే తల వెంట్రుకలు కూడా సమర్పించుకుంది. ఎంత ఉత్తమమైన ఇల్లాలండి. ఆమె గురించే స్పెషల్ ఎందుకు చెప్తున్నానంటే మన దేశం కాకపోయినా మన సాంప్రదాయాల కట్టుబాట్లని గౌరవించింది కాబట్టి నేను ఆమెకు సెల్యూట్ చేస్తున్నానండి. ఈ మధ్య కాలంలో అట్లా ఒక భర్త కోసం ఒక భార్య పరితపించడం అనేది నిజంగా నేనైతే ఈ మధ్య కాలంలో చూడలేదు. చాలా మంది ఉన్నారండి, 70% హస్బెండ్స్ని మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మన దేశం కాకపోయినా మన సాంప్రదాయం గౌరవించినందుకు నేనైతే తనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నిజంగా కూడా ఇంకా ఏం జరుగుతుందో, ఏం చూడాలనో, ఏమవుతుందో, దేశం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ఇక మరి మీరే చెప్పాలండి, మీరే కామెంట్ చేయాలి. ఎటుపోతుంది, ఏమవుతుంది, ఏం చేద్దాం మీరే చెప్పండి.